ఈరోజు నిజంగా కూడా హైదరాబాదులో కబ్జాకు అంటే గురి కాకుండా ఆపగలిగింది నిజంగా కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెల్తుంది. లేకపోతే ఎంక్రోచ్మెంట్ పూర్తిగా లేకపోతే పూర్తిగా హైదరాబాదు చెరువులు కబ్జా అయ్యేది. ఎన్నో చెరువుల నుంచి విముక్తి కలిగిందంటే అది కేవలం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చినాకనే హైడ్రా పెట్టినాకనే అయింది. అయితే హైడ్రా అనేది నిజంగా కూడా టీఆర్ఎస్ ప్రభుత్వంలో 2014 నుంచి మొన్నటి వరకు 2023 పూర్తిగా కబ్జాలు చేసి చెరువులు కానీ దాదాపుగా వేల చెరువులు హైదరాబాద్ చెరువులు ఉన్నాయి. ఆ చెరువులు కబ్జాలకు గురైనాయి. అందరికీ తెలిసిన విషయమే. పెద్ద పెద్ద వాసవి బిల్డింగ్స్ కానీ ఏవి కూడా కబ్జాల నుంచి ఇప్పటి వరకు ఉన్నాయని మనకు అందరికి తెలిసినవే. ఆయన వాటా ఉంది కాబట్టి, కేటీఆర్ గారి వాటా ఉంది కాబట్టి ఆయన చెప్తున్నాడు. కేటీఆర్ వాటా లేకపోతే ఆయనకి బాధ. హైడ్రా వల్లనే నిజంగా కూడా హైదరాబాద్లో కబ్జాలు చేయంటే కబ్జాకోరులకు భయపడుతుంది. ఈరోజు ప్లానింగ్ వ్యవస్థలో కూడా స్ట్రాంగ్ ఉంది కాబట్టి అది మున్సిపల్ మంత్రిగా, ముఖ్యమంత్రిగా ఈరోజు రేవంత్ రెడ్డి పకడ్బందీగా హైదరాబాద్ను కాపాడుతున్నాడు. కబ్జాకోరుల నుంచి విముక్తి కలుగుతుంది కేవలం హైడ్రా వల్లనే. నిజంగా కూడా నిష్పక్షపాతంగా దేశంలో రేపు భవిష్యత్తులో ఈ జనాభాకు కావాల్సింది అప్పుడు మోక్షగుండ విశ్వేశ్వరయ్య ఎట్లా ప్లాన్ చేసి 10 లక్షల మందికి మనకు వాటర్ తాగడానికి వస్తే ఈరోజు మనం 1 కోటి మందికి తాగుతున్నాం వాటర్. అంటే అలాంటి ప్లాన్లు హైడ్రా కూడా కన్స్ట్రక్షన్గా చేస్తే ఈ సిటీ హైదరాబాద్ కానీ పూర్తిగా విదేశం నుంచి వచ్చే వాళ్ళు కూడా ఇక్కడ టూరిస్ట్ ప్లేస్ డెవలప్మెంట్ కానీ అన్ని విషయాలు కూడా డెవలప్ అవుతుంది. ఇది మనకు ఖచ్చితంగా ఉండాల్సిందే. లేకపోతే కబ్జాకోరుల నుంచి మనము ఇప్పటికే చాలా గురి కావడం జరిగే భూములు కాబట్టి హైడ్రా చాలా మంచి విషయము. ఆయన రంగనాథ్ చేసి కూడా చాలా వరకు పేద ప్రజలకు అందరికీ అనుకూలంగా అదేవిధంగా కబ్జా నుంచి కూడా విముక్తి కల్పించారు కాబట్టి కోర్టు ఇచ్చిన దానికి ఖచ్చితంగా గౌరవిస్తాము. దానికి తగ్గట్టు కూడా పరిపాలన విధంగా కూడా చూసుకొని హైడ్రా మాత్రం ఎలాంటి పర్సెంట్ అది కబ్జాకోరులకు కేటీఆర్ మనసులకు వాళ్ళకి భయం ఉండొచ్చు తప్ప వాళ్ళకి వేరే ఉద్దేశం కాదనేది చెప్తున్నాం. అది 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 మూర్ఖత్వం పని. ఇప్పుడు కాళేశ్వరము ఇప్పుడు ఎస్టిమేషన్ వేసింది ఎంత అయితే కాళేశ్వరము ఎంతవరకు అది లక్షల్లో అవినీతి జరిగింది తెలుసు. ఇది హైడ్రా అనేది ఈ రేపు జరిగే ఈ దాదాపుగా మైగ్రేషన్ సిటీస్ మొత్తం పీపుల్స్ మొత్తం ఇక్కడికే వచ్చి ఉన్నారు. హైదరాబాద్ను రాబోయే రోజుల్లో ఒక విశ్వ నగరంగా దాదాపుగా ప్రపంచంలో ఒక నెంబర్ స్థానం ఉంచారు రాహుల్ గాంధీ గారి ఆ లక్ష్యం. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి లక్ష్యం కాబట్టి ఖచ్చితంగా ప్రత్యేకించి హైడ్రా ఉంటేనే ఇదే కబ్జా కాకుండా ఉంటుంది. వీళ్ళ కబ్జాకోరులకు భయం వల్ల, వాళ్ళ తరఫున భయం వల్ల వీళ్ళు చెప్తున్న మాటలు తప్ప ఇవన్నీ వేరే కాదు. హైడ్రా చాలా ఉపయోగపరం హైదరాబాద్కి. కానీ ఒక భయం అనేది ఈ ప్రజలకు కబ్జాకోరులకు మాత్రం భయంగా ఒకటి ఉంటుంది. వాళ్ళ భయం ద్వారా వల్ల వాళ్ళు మాటలు చెప్తున్నారు. ఇప్పుడు ఇప్పుడు మాకు తెలంగాణ రాష్ట్రము ఆయన ఇప్పుడు ఉద్యమం అప్పుడు ఎక్కడున్నాడు? 2001లో తెలంగాణ ఉస్మానియా విద్యార్థి మేము ఉద్యమం చేసినప్పుడు ఆయన ఎక్కడున్నాడు? ఫస్ట్ 2001లో కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పుడు తెలంగాణ పార్టీ పెట్టినప్పుడు కాంగ్రెస్ పార్టీ తన పొత్తు పెట్టుకొని కాంగ్రెస్ పార్టీతో మంత్రి హరీష్ రావు గారిని భాగస్వామి అయినరు. తెలంగాణ రాష్ట్రం శ్రీమతి సోనియా గాంధీ 60 సంవత్సరాల కళ విద్యార్థుల అదే అమరుల త్యాగఫలం విద్యార్థుల పోరాటం గుర్తించి 60 సంవత్సరాల కళ తెలంగాణ రాష్ట్రం సోనియా గాంధీ చెప్పితే వాళ్ళ పరిస్థితి ఏంది? ఇంటి పరిస్థితి, కుటుంబ పాలన ఎంత అవినీతి అయింది. కొడుకు తిక్కు, బిడ్డ తిక్కు, అదే అల్లుడో తిక్కు, ఇంకో సంతోషరావు తిక్కు అంటే విపరీతంగా అవినీతి చేసి దాదాపుగా మిగులు బడ్జెట్ని 18,000 మిగులు బడ్జెట్ను 8 లక్షల కోట్లు అప్పు చేసినారు. అంటే అలా చేయనందుక అంటే మీ ఉద్దేశం ఏంటంటే పూర్తిగా ఓ మంచి పని చేస్తుంటే మీరు మంచిగా ఒప్పుకోరు, ప్రతిపక్షంగా చేసే పాత్ర మీరు చేయకుండా సూచనలు సలహాలు చేయండి. ఈ రాష్ట్రంలో పునర్నిర్మాణంలో భాగంగా అండి, ఈ రాష్ట్ర అభివృద్ధిలో మీరు భాగస్వామ్యం కాండి, ప్రతిపక్ష పాత్ర నిర్వహించండి. మీ కేసీఆర్ గారిని అసెంబ్లీకి వచ్చి సూచన సలహా చేయండి. అంతే తప్ప హైదరాబాద్ బంగాళా కాలుస్తాం, ఫెసిలిటీని లేకుండా చేస్తాం, ఇవన్నీ మీ మూర్ఖత్వం మాటలు తప్ప ప్రజలు తెలంగాణ ప్రజలు అందరూ గుర్తిస్తున్నారు. ఖచ్చితంగా మీకు దాదాపుగా అక్కడికే ఫామ్ హౌస్లకి పరిమితం తప్ప మీరు వస్తున్నారు. అంటే ఇప్పుడు బీజేపీకి బలం బీఆర్ఎస్ చేస్తుంది. ఎందుకు 8 అసెంబ్లీ ఉన్న వాళ్ళు 8 ఎంపీలు అంటే జీరో అయింది కారణం తెలుసు మీకు. జీరో ఎందుకు అయింది? బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ ఖచ్చితంగా బీజేపీకి వచ్చింది కాబట్టి వాడు 8 ఎంపీలు ఇద్దరు కూడా ఇంటర్నల్గా కలిసి చేసుకుంటున్నారు. వీళ్ళిద్దరు కూడా ప్రతిపక్ష పాత్ర పోయించట్లేదు. కాంగ్రెస్ పార్టీని ఎట్లా వీళ్ళు చేయాలనే ఉద్దేశంతో తప్ప, అధికారం ఎట్లా లాక్కోవాలి తప్ప వాళ్ళ ఉద్దేశం వేరే కాదు. బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే. ఫస్ట్ నుంచి చెప్తున్నాం, ఎప్పుడు కూడా వాళ్ళ ఒత్తుకు వీళ్ళిద్దరు అంటే తన పడతారు. చాలా ఖచ్చితంగా బ్రహ్మాండమైన అది గొప్ప ఆలోచన. భవిష్యత్ తరాలకు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో హైదరాబాద్ చాలా గుండెకాయ వంటిది. ఖచ్చితంగా ఎలాంటి భూములు కబ్జా కావద్దు. మేము కూడా మొన్న రీసెర్చ్ చేయడం జరిగింది. ఫైర్ కూడా నాణ్యత లేదు కాబట్టి ఒక రెడ్ జోన్ అదేవిధంగా మేము ఏర్పాటు చేసి దాదాపుగా 130 సెంటర్లు అమీర్పేట కానీ నాంపల్లి కానీ ఇలాంటి ఫైర్స్ కాకుండా చూడడానికి కూడా స్పాట్ జోన్స్ నిర్వహించడం జరిగింది. ఖచ్చితంగా ఈ హైదరాబాద్ కాపాడుకునే బాధ్యత మనందరిది.
కబ్జా కోరొచ్చు కానీ ఈ హైదరాబాద్ ప్రజలు కూడా సస్యశ్యామలంగా ఉండడానికి డ్రగ్స్ కూడా ఫ్రీ డ్రగ్స్ కూడా మనం అందరం కృషి చేస్తున్నాం. ప్రతి ఒక్కరు కృషి చేయాల్సి ఉంటుంది కాబట్టి మనం ఖచ్చితంగా హైడ్రా ఉండాల్సిందే, ఖచ్చితంగా ఉంటుంది. దాన్ని ఇంకా మెరుగులు చేసుకొని ఇంకా నాణ్యతగా చేసి హైడ్రా కమిటీ పూర్తిగా పనిచేస్తుంది. గవర్నమెంట్ కూడా పూర్తిగా ప్రజలకు అందుబాటులో ఉంటుంది. Subscribe us and press the bell icon for more interesting updates.